కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనుకున్న టైంలో అనుకున్న లైన్లో 100% క్వాలిటీతో ఎవరైనా కారు కోతలు కూసినా కారు కోతల్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిస్వార్థంగా దైవ కార్యక్రమానికి ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరి సహకారంతో ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని మనస్ఫూర్తిగా తెలియజేయడానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వ పక్షాన తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మేడారం గురించి బాధ్యత ఇచ్చిన నాటి నుండి మన పొంగులేటి శ్రీనన్న గారు అనునిత్యం జాతర నిర్వహణ, టెంపుల్ నిర్మాణం, జాతర నిర్వహణ అదేవిధంగా టెంపుల్ నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెట్టి పదే ఇక్కడికి వచ్చి మరి అధికారులకు అదేవిధంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నందుకు మరి గైడ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన జిల్లా వాస్తవ్యులు సోదరుడు మరి వేం నరేందర్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా సీఎం ఆఫీస్ నుంచి చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బలరామన్న గారికి, మా ఎంపీ గారు, మా సోదరుడు, అదేవిధంగా మా కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా ఈఎన్సీ, ఐటీడీఏ, పిఓ గారు, ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, విశ్వాసాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సార్లమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా, ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులు వారికి అదేవిధంగా వారి కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి, వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉండాలని సమ్మక్క సార్లమ్మను మొక్కుకుంటా ఉన్నాం. ఈరోజు వాస్తవానికి 90 డేస్ మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది, 90 రోజులలో చేయాలని. ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి 5వ తారీఖు లోపు అందించాలని కండిషన్గా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనన్న గారు అధికారులకు సూచించడం జరిగింది. సో తప్పకుండా ఆ తల్లి దీవెనలు ఉన్నాయి కాబట్టే, ఆ సమ్మక్క సార్లమ్మ దైవం యొక్క దీవెనలు ఉన్నాయి కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. మీరు చూస్తూ ఉన్నారు, ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తూ ఉన్నాం. ముందట గతంలో ఇరకటంగా చాలా టైట్గా ఉండేది ముందు, కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా చేస్తూ ఉన్నాం. ఇంకా అన్నీ కూడా మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా అద్భుతంగా జరగబోతుంది. కొంచెం ఎందుకంటే ఎండింగ్లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది, కానీ ఎండింగ్లో ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత. మా ఆలోచనను తగ్గట్టుగా, మా ఆశయాలకు తగ్గట్టుగా, మా విశ్వాసాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సీనన్న గారికి గైడ్ చేసి ఎక్కడ కూడా మరి ఇక్కడ వీళ్ళ జీవితాలకు విరుద్ధంగా రావద్దు, వాళ్ళ ఆచారాలకు విరుద్ధంగా రావద్దు అని చెప్పడంతో
ప్రతిదీ కూడా పూజారుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఆచారం, వాళ్ళు చెప్పిన వాటిని మేము ఫాలో అవుతూ మరి సీనన్న గారు కిందికి కూడా అదే గైడ్ చేస్తూ ఉన్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఆ శిలలపై ఉన్న ఒక స్వస్తిక్ గురించి చర్చ జరుగుతుంది. స్వస్తిక్ మేము ఫాలో అయ్యేది రైట్ టు లెఫ్ట్. హిందూ సంస్కృతిలో అది ఇట్లా ఉంది, స్వస్తిక్ ఇట్లా ఉంది, కానీ మాకు రైట్ ప్రకృతి సిద్ధాంతం. మేము ప్రకృతిని ఆరాధిస్తాం. ఒక చెట్టు మొక్క ఇట్లా తిరుగుతుంది, కానీ ఇట్లా తిరగదు. ఒక చెట్టుకు మొక్క ఇట్లా తిరగదు, రివర్స్ తిరగదు, ఇట్లా తిరుగుతాయి. కాబట్టి మేము అది ఫాలో అవుతున్నాం. ఒక సుడిగాలి కానీ, వాటర్లో సుడి కానీ ఇట్లా వస్తుంది. మా పూర్వీకులు అదంతా మాకు తాళపత్రాలన్నీ కూడా మన పిల్లలు రీసెర్చ్ పిల్లలు ఒక టీం, అరుణ్ వాళ్ళ టీం అంతా స్టడీ చేస్తే అది పూర్వం నుంచి ఏముందో స్వస్తికి దాన్నే ఫాలో అవుతున్నాం. కాబట్టి దయచేసి ఇది హిందూ సంస్కృతికి విరుద్ధము లేకుండా ఇంకోటి అనుకోకుండా మా పూర్వ సిద్ధాంతం ఏదైతుందో దాన్నే మేము అక్కడ ఫాలో అయ్యి రైట్ స్వస్తికి పెట్టినాం. హిందూ దాంట్లో అవి లెఫ్ట్కి వస్తున్నాయి, మాది రైట్కు. మాది ఇప్పుడు సూర్యుడు రైట్ టు లెఫ్టే తిరుగుతాడు. అదేవిధంగా భూమి అయినా తన చుట్టూ తాను తిరిగినప్పుడు, తర్వాత ఒక మొక్క సిద్ధాంతం కూడా మొక్క ఇట్లనే తిరుగుతుంది ఏదన్నా తీగ పెట్టినప్పుడు. సో అది సుడి కూడా, ముఖ్యంగా సుడి గాలి కానీ వాటర్లో సుడొచ్చిన వీటిని అంటే ప్రకృతి దైవాలుగా ప్రకృతి ఆధారకులుగా మేము బతుకుతున్నాం. కాబట్టి మా పూర్వీకులు స్వస్తికును అట్లనే ఇచ్చారు కాబట్టి మేము అదే అక్కడ చెక్కబడ్డది. దయచేసి దాని మీద ఎవరు వివాదాలు చేయొద్దని కూడా కోరుతా ఉన్నాం. మీడియా వాళ్ళు కూడా, ఇంకా మన పిల్లలు కానీ మా పెద్దలు కానీ గతంలో మా చిన్నతనంలో కూడా ఇట్లా ముగ్గులేసేటప్పుడు ఇప్పుడు మేము గుర్తు చేసుకున్నారే, ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే వెనకట మనోళ్ళు ఇట్లా ముగ్గులేసేది కుండల మీద, పెళ్లి కుండల మీద, ఇవన్నిటి మీద ఇట్లాంటివి వచ్చేది మాకు. సో అది మర్చిపోకుండా దాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా సమ్మక్క గోత్రం, సార్లమ్మ గోత్రం, పగడిద్దరాజు గోత్రం, గోవిందరాజు గోత్రం, మేము పూజించే జంతువులు, మా బొట్లు, మేము ఎన్ని గోత్రం అయితే అన్ని గీతలు గీసి ముగ్గులేస్తాం పెళ్లిలకు, పేరంటాలకు. సో అవన్నీ కూడా అక్కడ అద్భుతంగా చెక్కించబడ్డాయి. చాలా అందుకు కొద్దిగా డిలే అయింది, కానీ ఎక్కడ కూడా మరి మన సీనన్న గారి పనితనంలో కానీ వారిచ్చిన గైడ్ లైన్స్లో కానీ ఎక్కడ కూడా డిలే లేదు. కాబట్టి తొందరగానే మిగతా అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తూ, మరి మాకు సహకరిస్తున్నటువంటి మా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖ గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా టీం అంతా కూడా ఖచ్చితంగా జాతర విజయవంతం కోసం కష్టపడతాం. మీరందరూ కూడా మన మీడియా, ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా ములుగు జిల్లా మీడియా సోదరులందరూ మన ఆరాధ్య దైవేల్పులు, ప్రతి ఇంటి గడప దైవాలుగా మనకు ఉన్నారు. కాబట్టి మనం తల్లుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడదామని తెలియజేస్తూ, జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మరి మేడారం మహాజాతరకు తెలంగాణలోని ప్రతి గడప నుండి వచ్చి తల్లుల దీవెనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ స్వాగతిస్తూ, మరి తర్వాత అత్యధికంగా వచ్చేది ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఇంకా మిగతా అత్యధికంగా వచ్చేది కూడా మధ్య భారతంలోని ఆదివాసీలు అత్యధికంగా వస్తారు. దేశంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా అత్యధికంగా వస్తారు. వారందరికీ కూడా డేట్స్ తెలియజేసే విధంగా మా మీడియా సోదరులు కూడా డేట్స్తో మీ ఛానల్లో జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర అని మరి మీరు కూడా ప్రచారం చేయాలని, ఆ తల్లుల బిడ్డలుగా కొడుకులుగా మీరు కూడా ప్రచారం చేయాలని మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. గౌరవనీయుల పెద్దలు, వేదిక పైన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ఏకీభవిస్తూ ఇంతకుముందు గౌరవనీయుల శ్రీనివాసరెడ్డి సార్ గారు చెప్పారు, సీతక్క గారు చెప్పారు, అదేవిధంగా గౌరవనీయుల పెద్దలు సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి గారికి,
అదేవిధంగా మా గౌరవనీయుల పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయుల పెద్దలు సీతక్క గారికి, పిఓ గారికి, ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ గారికి, కలెక్టర్ గారికి, అందరికి కూడా ఎస్పీ గారికి, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవరందరూ కూడా మీ మీడియా సోదరులకు చాలా మంది పాతోళ్ళు ఉన్నారు, అందరూ తెలిసిన విషయమే. ఈసారి మాత్రం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఒక సమ్మక్క సారలమ్మకి ఇంత పెద్ద డబ్బు కేటాయించి, ఇది ఒక ఇంతకుముందు సీతక్క గారు చెప్పినట్టు న్యాచురల్ కర ప్రకృతి అనేది ఆ గోడల పైన ఉండాలి, అది ఒక టెంపుల్ పైన ఉండాలి. ఇది ఒక 100 సంవత్సరాల తర్వాత చేసే పని ఇవాళ చేసినందుకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులకు ధన్యవాదాలు. అంతా కూడా ఆ సీతక్క గారు, మా శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. సార్, మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక ట్రైబల్ జాతరను, ఈ జాతరను ముందుకు తీసుకుపోయి ఒక పబ్లిసిటీ చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి అండగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ దైవ కార్యక్రమాల్లో కూడా ఏదైతే ఈ మేడారంలోని సమ్మక్క సారలమ్మకు సంబంధించి గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక 15 రోజుల ముందున హడావుడిగా 4 గంపల మట్టి పోయటమో 2 కిలోమీటర్ల కాంక్రీట్ వేయటమో అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా చేసే ప్రతి కార్యక్రమం ఒక 200 సంవత్సరాలు ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, టెంపరవరీ కార్యక్రమాలు వద్దు, ఆర్థికంగా ఇంకొక 10% 20% ఎక్కువ ఖర్చు అయినా చేసిన పని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారనే ఒక మౌత్ టాక్ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిందో, ఈ జాతరకి గతంలో కంటే కూడా ఒక 200% ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని గతంలో మీరు చూశారు ఈ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 60 ఫీట్లు 50 ఫీట్లు విడ్త్తో ఉండేవి. మెయిన్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 4 లైన్ చేసి మోర్ దాన్ 100-120 ఫీట్ విడ్త్తో రోడ్లన్నీ కూడా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది. సెంట్రల్ డివైడర్లు వేయటమే కాకుండా రోడ్లు కూడా శాశ్వతంగా సిమెంట్ రోడ్లు ఎక్కువగా నిర్మించడమే కాకుండా వాళ్ళందరినీ క్లియర్ చేయడంతో పాటు ప్రధానంగా సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర గతంలో ఉన్న ఏరియా కంటే ఈనాడు 2.5% టైమ్స్ 250% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేయడం వల్ల కోట్లాది మంది భక్తులు ఏవైతే ఆ 4 రోజుల్లో వస్తారో వాళ్ళకు కావలసిన వసతులు, మౌలిక వసతులతో పాటు దైవ దర్శనంతో పాటు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే కార్యక్రమాన్ని చేశాం. ఇప్పటికే అధికారులు ఏ సెక్టార్కి ఆ సెక్టార్లు ఈరోజు పనులు కూడా విడగొట్టుకున్నారు. ఇంకా బయట నుంచి కొంతమంది న్యూలీ రిక్రూట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక 25 రోజుల ముందే ఇక్కడికి అధికారులను పంపిస్తున్నాం. గతంలో జాతర అంటే జాతరకు ఒక 2 రోజుల ముందు కొంతమంది అధికారులు వచ్చి ఏదో ఆ జాతర అయిపోయింది అనిపించుకునేటట్టు ఉండేది. ఈసారి అలా కాకుండా ఈ ప్రాంత నైసర్గిక స్వరూపాలు తెలుసుకొని ఇక్కడ ప్రజలు ఏ రూట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, ఏ రూట్లో ఎక్కువ మందికి వసతులు ఎక్కువ కల్పించాలి, ఎక్కడ ఇబ్బంది బాటమ్ నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ ముందే ఐడెంటిఫై చేసి మౌలిక వసతులతో పాటు భక్తులకి ఎక్కడా అంతరాయం లేకుండా ఉండే విధంగా మేము డెఫినెట్ గా 250% కోట్లాది మంది భక్తులు ఈసారి దర్శనానికి వస్తున్నారు అని గ్రహించి దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఒక్క నిమిషం. రేపు పగడిద్దరాజు అదే విధంగా గోవిందరాజులు పూర్వమున్న ప్రార్థన అంటే గద్దెల నుంచి కొత్త గద్దెల మీదకి ప్రతిష్ఠింపడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరు రేపు రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పూజారులు ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉన్నారు, మీరందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మనం కొత్త గద్దెలు కట్టడం జరిగింది, అక్కడ సైడ్కున్న దేవుళ్లను ఈరోజు వాళ్ళు పూజారులందరూ కూడా వాళ్ళ
కొండాయిలో కానీ పూనగంలో కానీ పూజలు చేసుకొని రేపు ఇక్కడ 9:30 10 నుంచి 11 గంటల మధ్య జరుగుతుంది. రేపు పూర్తిగా దర్శనాలు బంద్ చేయడం జరిగింది. ఎస్, చాలా వాల్యూడ్ పాయింట్ అడిగారు. ఏవైతే ఇంతకు ముందు నేను చెప్పినట్టు పర్మనెంట్ రోడ్లు ఏర్పాటు చేయటమే కాకుండా ఫస్ట్ ఫేజ్ లో 29 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాం. ఈ 29 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన దాంట్లో కాటేజీలు ఇతరత్ర భవిష్యత్తులో పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా అక్కడ కట్టించబోతున్నాం. ఇది కేవలం జాతర 4 రోజులతోనే అయ్యే కార్యక్రమం కాదు. భవిష్యత్తులో ఇది నిత్యము లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారని తలంచే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఫెసిలిటీస్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నది మీ ద్వారా దేశంలో ఉండే సమ్మక్క సారమ్మ భక్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సో నాకు తెలిసి మాటలకే పరిమితమయ్యారు తప్ప చేతలలో ఈ రోజు వరకు ఈ దైవానికి ఈ అమ్మవార్లకి ₹1 ఏ ప్రభుత్వం నుంచి సాయం రాలేదు. నిజంగా వారు ఇచ్చింది ఏదైనా ఉంటే మీడియా ముందు తప్పకుండా వచ్చిన చెక్ మీకే చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోయిన సంవత్సరం వేళ ఈ సంవత్సరం వేళ. అదేవిధంగా ఐటీడీఏ పిఓ గారికి, ముఖ్య అధికారులకి, పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరిజనులకి గిరిజనేతరులకి ఆరాధ దైవంగా మొక్కిన మొక్కులు, ఆ అమ్మవార్లు కోరిన ప్రతి కోరికలు నెరవేరుస్తారనే పూర్తి విశ్వాసం ఒక్క ఈ వరంగల్ జిల్లాలోనే కాదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా పూర్తిగా విశ్వసించే ఈ పవిత్ర ప్రదేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఒక 200 సంవత్సరాల వరకు ఏ అభివృద్ధి లేకపోయినా అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి తక్కువ టైంలో సుమారు 90-100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను, ఆనాడు సీతక్క, సురేఖక్క, స్థానిక పార్లమెంటు సభ్యులు, అనేక గిరిజనేతరుల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అనేక మంది ప్రముఖులు వచ్చి నిర్ణయం తీసుకున్న లగాయితో
నేను సీతక్క మిగతా సహచర మంత్రులు, నాకు తెలిసి సీతక్క కొన్ని పొదుల టైంలో వచ్చారు, నేనైతే ఇది 6th టైం అనుకుంటాను. అనుకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ఈ జాతర జనవరి 28, 29, 30, 31 4 రోజులు జరిగే కార్యక్రమానికి ఒక 20 రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా డిసెంబర్ 31 లేదా జనవరి 5, 6 తారీఖుల్లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాం. మధ్య మధ్యలో టెక్నికల్ గా కొన్ని చిన్న చిన్న అవాంతరాలు, అంటే ఏదో సిమెంట్ కాంక్రీటో ఏదో స్టీల్ స్ట్రక్చరో కట్టేదైతే అది మన చేతుల్లో ఉంటది. అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక 200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతితో గిరిజన సాంప్రదాయబద్ధంగా గిరిజనులు నచ్చే మెచ్చే విధంగా గిరిజనేతరులు కూడా ఆరాధ దైవంగా పూజించే ఈ టెంపుల్ ని రాతి కట్టడంతో చెయ్యాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ అంత మ్యాన్ పవర్ అంత మనుషులతో సాంకేతిక పరంగా చేయాల్సిన పని అయినప్పటికీ ఆ దిశలో పూర్తి చేయాలనే సంకల్పంతో వడివడిగా ముందుకు అడుగులేస్తూ చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా వాటన్నిటినీ అధిగమిస్తూ అనుకున్న టైం ప్రకారం అనుకున్న లైన్స్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే 75 నుంచి 80% పూర్తి చేశాం. మిగిలిన 20% కూడా ఈ రాబోయే 10-15 రోజుల్లో పూర్తి చేసి ఈ కార్యక్రమం నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పవిత్రమైన రోజులు, అది సెలవు రోజులు గాని పవిత్రమైన రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఇప్పటికే ప్రతిరోజు వస్తున్నారు. వారికి ఎక్కడ అవాంతరాలు ఇబ్బంది జరగకుండా, దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి, అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తావు లేకుండా ఉండే విధంగా అటువంటి చర్యలు కూడా చేపట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేయటానికి కావలసిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచర మంత్రులు, ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ప్రభుత్వ పక్షంగా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా గిరిజనులకు సాంప్రదాయబద్ధమైన ఈ అమ్మవార్ల దీవెనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చూసే విధంగా అమ్మవారి కృపను కూడా ఈ ప్రభుత్వం పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతమయ్యే విధంగా అమ్మవారి దీవెనలు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు సాంకేతిక పరంగా ఈ రాతి నిర్మాణంలో అనుభవజ్ఞులు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సహకారం కూడా తీసుకొని రాత్రి పగలు ఇక్కడుండే ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా రాత్రి పగలు అనకుండా ఆర్నిషలో కష్టపడుతూ స్థానిక శాసనసభ్యురాలిగా, సహచర మంత్రివర్యురాలుగా సీతక్క కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడే కాకుండా దీని మీద పూర్తి దృష్టి ఇక్కడ రెగ్యులర్ గా పెట్టి అనుకున్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాము అని చెప్పటానికి రాష్ట్రంలో ఉండే ఈ సమ్మక్క సారమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరంలో పూర్తిగా ఎవరైనా భక్తులు వచ్చినప్పుడైతే తప్పకుండా ఆ విజువల్స్ ఇక్కడుండే ప్రత్యేకతకి స్పష్టంగా కనిపించే విధంగా అవన్నీ కూడా కనిపించబోయే విధంగా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాం. కాబట్టి భక్త మహాశయులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనుకున్న టైంలో అనుకున్న లైన్ లో 100% క్వాలిటీతో ఎవరైనా కారు కోతలు కూసినా కారు కోతల్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో నిస్వార్థంగా
దైవ కార్యక్రమానికి ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరి సహకారంతో, ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని మనస్ఫూర్తిగా తెలియచేయడానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వ పక్షాన తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మేడారం గురించి బాధ్యత ఇచ్చిన నాటి నుండి మన పొంగులేటి శ్రీనన్న గారు అనునిత్యం జాతర నిర్వహణ, టెంపుల్ నిర్మాణం, జాతర నిర్వహణ, అదేవిధంగా టెంపుల్ నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెట్టి పదే పదే ఇక్కడికి వచ్చి మరి అధికారులకు, అదేవిధంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నందుకు, మరి గైడ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన జిల్లా వాస్తవ్యులు సోదరుడు మరి వేం నరేందర్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా సీఎం ఆఫీస్ నుంచి చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బలరామన్న గారికి, మా ఎంపీ గారు, మా సోదరుడు, అదేవిధంగా మా కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా ఈఎన్సీ, ఐటీడీఏ, పిఓ గారు, ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, విశ్వాసాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సార్లమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా, ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులు వారికి, అదేవిధంగా వారి కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి, వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉండాలని సమ్మక్క సార్లమ్మను మొక్కుకుంటా ఉన్నాం. ఈరోజు వాస్తవానికి 90 డేస్ మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది, 90 రోజులలో చేయాలని. ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు, యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం, ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి 5వ తారీఖు లోపు అందించాలని కండిషన్ గా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనన్న గారు అధికారులకు సూచించడం జరిగింది. సో తప్పకుండా ఆ తల్లి దీవెనలు ఉన్నాయి కాబట్టే, ఆ సమ్మక్క సార్లమ్మ దైవం యొక్క దీవెనలు ఉన్నాయి కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం. మీరు చూస్తా ఉన్నారు, ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తా ఉన్నాం. ముందట గతంలో ఇరకటంగా చాలా టైట్గా ఉండేది ముందు, కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా చేస్తా ఉన్నాం. ఇంకా అన్నీ కూడా మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా అద్భుతంగా జరగబోతుంది. కొంచెం ఎందుకంటే ఎండింగ్ లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది, కానీ ఎండింగ్ లో ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత. మా ఆలోచనను తగ్గట్టుగా, మా ఆశయాలకు తగ్గట్టుగా, మా విశ్వాసాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సీనన్న గారికి గైడ్ చేసి ఎక్కడ కూడా మరి ఇక్కడ వీళ్ళ జీవితాలకు విరుద్ధంగా రావద్దు, వాళ్ళ ఆచారాలకు విరుద్ధంగా రావద్దు అని చెప్పడంతో ప్రతిదీ కూడా పూజార్ల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఆచారం, వాళ్ళు చెప్పిన వాటిని మేము ఫాలో అవుతూ మరి సీనన్న గారు కిందికి కూడా అదే గైడ్ చేస్తా ఉన్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఆ శిలలపై ఉన్న ఒక
స్వస్తిక్ గురించి చర్చ జరుగుతుంది. స్వస్తిక్ మేము ఫాలో అయ్యేది రైట్ టు లెఫ్ట్. హిందూ సంస్కృతిలో అది ఇట్లా ఉంది, స్వస్తిక్ ఇట్లా ఉంది, కానీ మాకు రైట్ ప్రకృతి సిద్ధాంతం. మేము ప్రకృతిని ఆరాధిస్తాం. ఒక చెట్టు మొక్క ఇట్లా తిరుగుతుంది, కానీ ఇట్లా తిరగదు. ఒక చెట్టుకు మొక్క ఇట్లా తిరగదు, రివర్స్ తిరగదు, ఇట్లా తిరుగుతాయి. కాబట్టి మేము అది ఫాలో అవుతున్నాం. ఒక సుడిగాలి కానీ వాటర్లో సుడి కానీ ఇట్లా వస్తుంది. మా పూర్వీకులు అదంతా మాకు తాళపత్రాలన్నీ కూడా మన పిల్లలు రీసెర్చ్ పిల్లలు ఒక టీం అరుణ్ వాళ్ళ టీం అంతా స్టడీ చేస్తే అది పూర్వం నుంచి ఏముందో స్వస్తికి దాన్నే ఫాలో అవుతున్నాం. కాబట్టి దయచేసి ఇది హిందూ సంస్కృతికి విరుద్ధము లేకుండా ఇంకోటి అనుకోకుండా మా పూర్వ సిద్ధాంతం ఏదైతుందో దాన్నే మేము అక్కడ ఫాలో అయ్యి రైట్ స్వస్తికి పెట్టినాం. హిందూ దాంట్లో అవి లెఫ్ట్కి వస్తున్నాయి, మాది రైట్కు. మాది ఇప్పుడు సూర్యుడు రైట్ టు లెఫ్టే తిరుగుతాడు. అదేవిధంగా భూమి అయినా తన చుట్టూ తాను తిరిగినప్పుడు, తర్వాత ఒక మొక్క సిద్ధాంతం కూడా మొక్క ఇట్లనే తిరుగుతుంది ఏదన్నా తీగ పెట్టినప్పుడు. సో అది సుడి కూడా, ముఖ్యంగా సుడి గాలి కానీ వాటర్లో సుడొచ్చిన వీటిని అంటే ప్రకృతి దైవాలుగా ప్రకృతి ఆధారకులుగా మేము బతుకుతున్నాం. కాబట్టి మా పూర్వీకులు స్వస్తికును అట్లనే ఇచ్చారు కాబట్టి మేము అదే అక్కడ చెక్కబడ్డది. దయచేసి దాని మీద ఎవరు వివాదాలు చేయొద్దని కూడా కోరుతా ఉన్నాం. మీడియా వాళ్ళు కూడా ఇంకా మన పిల్లలు కానీ మా పెద్దలు కానీ గతంలో మా చిన్నతనంలో కూడా ఇట్లా ముగ్గులు వేసేటప్పుడు ఇప్పుడు మేము గుర్తు చేసుకున్నారే ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే వెనకట మనోళ్ళు ఇట్లా ముగ్గులు వేసేది కుండల మీద, పెళ్లి కుండల మీద, ఇవన్నిటి మీద ఇట్లాంటివి వచ్చేది మాకు. సో అది మర్చిపోకుండా దాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా సమ్మక్క గోత్రం, సార్లమ్మ గోత్రం, పగడిద్దరాజు గోత్రం, గోవిందరాజు గోత్రం, మేము పూజించే జంతువులు, మా బొట్లు, మేము ఎన్ని గోత్రం అయితే అన్ని గీతలు గీసి ముగ్గులేస్తాం పెళ్లిలకు పేరంటాలకు. సో అవన్నీ కూడా అక్కడ అద్భుతంగా చెక్కించబడ్డాయి. చాలా అందుకు కొద్దిగా డిలే అయింది, కానీ ఎక్కడ కూడా మరి మన సీనాన్న గారి పనితనంలో కానీ వారిచ్చిన గైడ్ లైన్స్లో కానీ ఎక్కడా కూడా డిలే లేదు. కాబట్టి తొందరగానే మిగతా అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తూ మరి మాకు సహకరిస్తున్నటువంటి మా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖ గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా టీం అంతా కూడా ఖచ్చితంగా జాతర విజయవంతం కోసం కష్టపడతాం. మీరందరూ కూడా మన మీడియా ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా ములుగు జిల్లా మీడియా సోదరులందరూ మన ఆరాధ్య దైవాలు, మన ఓరుగల్లు పోరుగల్లు కీర్తి మరి ములుగు ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నారు. కాబట్టి మన అందరి ఇలవేల్పులు ప్రతి ఇంటి గడప దైవాలుగా మనకు ఉన్నారు. కాబట్టి మనం తల్లుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడదామని తెలియజేస్తూ జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మరి మేడారం మహాజాతరకు తెలంగాణలోని ప్రతి గడప నుండి వచ్చి తల్లుల దీవెనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ స్వాగతిస్తూ మరి తర్వాత అత్యధికంగా వచ్చేది ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఇంకా మిగతా అత్యధికంగా వచ్చేది కూడా మధ్య భారతంలోని ఆదివాసీలు అత్యధికంగా వస్తారు. దేశంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా అత్యధికంగా వస్తారు. వారందరికీ కూడా డేట్స్ తెలియజేసే విధంగా మా మీడియా సోదరులు కూడా డేట్స్తో మీ ఛానల్లో జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర అని మరి మీరు కూడా ప్రచారం చేయాలని, ఆ తల్లుల బిడ్డలుగా కొడుకులుగా మీరు కూడా ప్రచారం చేయాలని మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవనీయుల పెద్దలు, వేదిక పైన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ఏకీభవిస్తూ ఇంతకుముందు గౌరవనీయుల శ్రీనివాసరెడ్డి సార్ గారు చెప్పారు, సీతక్క గారు చెప్పారు. అదేవిధంగా గౌరవనీయుల పెద్దలు సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా గౌరవనీయుల పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయుల పెద్దలు సీతక్క గారికి, పిఓ గారికి, ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ గారికి, కలెక్టర్ గారికి,
అందరికీ కూడా ఎస్పీ గారికి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవరందరూ కూడా మీ మీడియా సోదరులకు చాలా మంది పాతోళ్ళు ఉన్నారు, అందరూ తెలిసిన విషయమే. ఈసారి మాత్రం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఒక సమ్మక్క సారలమ్మకి ఇంత పెద్ద డబ్బు కేటాయించి, ఇది ఒక ఇంతకుముందు సీతక్క గారు చెప్పినట్టు న్యాచురల్ కర ప్రకృతి అనేది ఆ గోడల పైన ఉండాలి, అది ఒక టెంపుల్ పైన ఉండాలి. ఇది ఒక 100 సంవత్సరాల తర్వాత చేసే పని ఇవాళ చేసినందుకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులకు ధన్యవాదాలు. అంతా కూడా ఆ సీతక్క గారు, మా శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. సార్, మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక ట్రైబల్ జాతరను, ఈ జాతరను ముందుకు తీసుకుపోయి ఒక పబ్లిసిటీ చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి అండగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ దైవ కార్యక్రమాల్లో కూడా ఏదైతే ఈ మేడారంలోని సమ్మక్క సారలమ్మకు సంబంధించి గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక 15 రోజుల ముందున హడావుడిగా 4 గంపల మట్టి పోయటమో 2 కిలోమీటర్ల కాంక్రీట్ వేయటమో అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా చేసే ప్రతి కార్యక్రమం ఒక 200 సంవత్సరాలు ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, టెంపరవరీ కార్యక్రమాలు వద్దు, ఆర్థికంగా ఇంకొక 10% 20% ఎక్కువ ఖర్చు అయినా చేసిన పని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారనే ఒక మౌత్ టాక్ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిందో, ఈ జాతరకి గతంలో కంటే కూడా ఒక 200% ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని గతంలో మీరు చూశారు ఈ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 60 ఫీట్లు 50 ఫీట్లు విడ్త్తో ఉండేవి. మెయిన్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 4 లైన్ చేసి మోర్ దాన్ 100-120 ఫీట్ విడ్త్తో రోడ్లన్నీ కూడా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది. సెంట్రల్ డివైడర్లు వేయటమే కాకుండా రోడ్లు కూడా శాశ్వతంగా సిమెంట్ రోడ్లు ఎక్కువగా నిర్మించడమే కాకుండా వాళ్ళందరినీ క్లియర్ చేయడంతో పాటు ప్రధానంగా సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర గతంలో ఉన్న ఏరియా కంటే ఈనాడు 2.5% టైమ్స్ 250% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేయడం వల్ల కోట్లాది మంది భక్తులు ఏవైతే ఆ 4 రోజుల్లో వస్తారో వాళ్ళకు కావలసిన వసతులు, మౌలిక వసతులతో పాటు దైవ దర్శనంతో పాటు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే కార్యక్రమాన్ని చేశాం. ఇప్పటికే అధికారులు ఏ సెక్టార్కి ఆ సెక్టార్లు ఈరోజు పనులు కూడా విడగొట్టుకున్నారు. ఇంకా బయట నుంచి కొంతమంది న్యూలీ రిక్రూట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక 25 రోజుల ముందే ఇక్కడికి అధికారులను పంపిస్తున్నాం. గతంలో జాతర అంటే జాతరకు ఒక 2 రోజుల ముందు కొంతమంది అధికారులు వచ్చి ఏదో ఆ జాతర అయిపోయింది అనిపించుకునేటట్టు ఉండేది. ఈసారి అలా కాకుండా ఈ ప్రాంత నైసర్గిక స్వరూపాలు తెలుసుకొని ఇక్కడ ప్రజలు ఏ రూట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, ఏ రూట్లో ఎక్కువ మందికి వసతులు ఎక్కువ కల్పించాలి, ఎక్కడ ఇబ్బంది బాటమ్ నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ ముందే ఐడెంటిఫై చేసి మౌలిక వసతులతో పాటు భక్తులకి ఎక్కడా అంతరాయం లేకుండా ఉండే విధంగా మేము డెఫినెట్ గా 250% కోట్లాది మంది భక్తులు ఈసారి దర్శనానికి వస్తున్నారు అని గ్రహించి దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఒక్క నిమిషం. రేపు పగడిద్దరాజు అదేవిధంగా గోవిందరాజులు పూర్వమున్న ప్రార్థన అంటే గద్దెల నుంచి కొత్త గద్దెల మీదకి ప్రతిష్ఠింపడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరు రేపు రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పూజారులు ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉన్నారు, మీరందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మనం కొత్త గద్దెలు కట్టడం జరిగింది, అక్కడ సైడ్కున్న దేవుళ్లను ఈరోజు వాళ్ళు పూజారులందరూ కూడా వాళ్ళ కొండాయిలో గాని పూనుగన్లలో గాని పూజలు చేసుకుని రేపు ఇక్కడ 9:30 10 నుంచి 11 గంటల మధ్య జరుగుతుంది. రేపు పూర్తిగా దర్శనాలు బంద్ చేయడం జరిగింది.
ఎస్, చాలా వాల్యూడ్ పాయింట్ అడిగారు. ఏవైతే ఇంతకు ముందు నేను చెప్పినట్టు పర్మనెంట్ రోడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఫస్ట్ ఫేజ్ లో 29 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాం. ఈ 29 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన దాంట్లో కాటేజీలు ఇతరత్ర భవిష్యత్తులో పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా అక్కడ కట్టించబోతున్నాం. ఇది కేవలం జాతర 4 రోజులతోనే అయ్యే కార్యక్రమం కాదు. భవిష్యత్తులో ఇది నిత్యము లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారని తలంచే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఫెసిలిటీస్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నది మీ ద్వారా దేశంలో ఉండే సమ్మక్క సారమ్మ భక్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సో నాకు తెలిసి మాటలకే పరిమితమయ్యారు తప్ప చేతలలో ఈ రోజు వరకు ఈ దైవానికి ఈ అమ్మవార్లకి ₹1 ఏ ప్రభుత్వం నుంచి సాయం రాలేదు. నిజంగా వారు ఇచ్చింది ఏదైనా ఉంటే మీడియా ముందు తప్పకుండా ఆ వచ్చిన చెక్ మీకే చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోయిన సంవత్సరం వేళ ఈ సంవత్సరం